హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా హోమ్. నా పేరు బాను. నేను ఈ చిన్న వ్లాగ్ చేస్తున్నాను మీరందరూ చూడడానికి. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను. మీరందరూ నా ఛానల్లోకి వచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను చాలా ఆశిస్తున్నాను. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి అందరి ఛానల్లో చూసి చాలా వరకు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నా ఫోన్లోకి వచ్చే ఛానళ్ళన్నీ కూడా అంటే అందరి ఛానళ్ళు అన్నీ రావు కదా! వచ్చే వాళ్ళందరి నేనైతే చాలా వరకు సపోర్ట్ చేసుకున్నాను. నేను ఎక్కువగా మొక్కలు పెంచుతాను. ఆ మొక్కల వీడియోలు ప్లస్ మనకి తెలిసిన ఏదైనా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేది చెప్పాలని నేనైతే ఎక్కువగా జోక్స్ వీడియో తీయాలనుకుంటున్నాను. నవ్వితే నవ్వు ఆరోగ్యం కాబట్టి నవ్వడానికి ప్రయత్నించండి నా వీడియోని చూసి మీరు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలీదు. నేను ఎంతవరకు మిమ్మల్ని నవ్వించగలను అన్నది కూడా నాకు తెలీదు. కానీ నవ్వించడానికి మిమ్మల్ని ప్రయత్నం చేస్తాను నేను. చాలా వరకు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని ఆల్రెడీ చాలా వరకు షార్ట్ వీడియోలు పెట్టాను. వాటికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు 200 వరకునే. ఇప్పుడు ఇంకా పెరగాలి కాబట్టి ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో నేను చేయడము. అందుకని మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్ అని అయితే అడగట్లేదు. ఎందుకంటే మీరు చేస్తారని నాకు తెలుసు. అందరిని సపోర్ట్ చేసినట్టు నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాననమాట. ఇప్పుడు వీడియో ఏంటంటే చేయడానికి ఇదేంటి ఇది సోది చెప్తుంది అని అనుకోకుండా ఏంటి నా మొక్కలు వీడియో ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడన్నాను కాబట్టి నేను ఎక్కువ ఏమీ చూపించట్లేదు, ఏమీ చెయ్యట్లేదు. ఓన్లీ మీతో మాట్లాడుతున్నాను అంతే. నా దగ్గర చాలా క్రియేటివిటీ ఉందనుకుంటున్నాను. ఆల్రెడీ అందరూ చేసిందే. కొత్తగా ఏమీ చెయ్యట్లేదు నేను. నాకు తెలిసినవి, నాకు నచ్చినవి, మీకు కావలసినవి, మీకు తెలియవలసినవి కొన్ని మాటల ద్వారాగా, కొన్ని చేతల ద్వారాగా, కొన్ని పనుల ద్వారాగా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇలా నా ఛానల్‌ని సపోర్ట్ చేయడం కోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. నా వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నా అంటే నేను రోజు చేసే వంట, నేను రోజు చేసే పనులు, నాకు తెలిసిన కొన్ని నీతి కథలు, కొన్ని జోక్స్ అలా రకరకాలుగా నేను చూపించాలని అనుకుంటున్నాను మీకు. ఎందుకంటే నన్ను మీరు ఇష్టపడాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. అందుకనేసి మీరు నన్ను ఇష్టపడండి. ఎందుకంటే ఇష్టపడితేనే కదా, ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తేనే కదా మనం వీడియోని చూడగలం. అందుకనేసి ఇక వినాయక చవితి అయిపోయిన సందర్భంగా దసరా వస్తున్నది. దసరా కూడా మనకి అంటే వినాయక చవితి వీడియోలు తీద్దాం అనుకున్నాను, తీయలేకపోయాను. అలాగే ఇప్పుడు దసరా వీడియోలు తీస్తాను, బతుకమ్మ వీడియోలని ఏవైనా సరే తీస్తాను. మన పండగని ఫెస్టివల్గా ఉపయోగించుకోవడం కోసమే కదా మనం యూట్యూబ్ పెట్టుకున్నది. అందరూ డబ్బులు సంపాదించడానికే అని అంటారు. కాకపోతే నేనైతే అలా అనట్లేదు. కొన్ని మెమోరీస్ మనం అంటూ జనాల్లో ఇంట్రడ్యూస్ కావడానికి కూడా కొంతమంది చేసుకుంటారు. అలాగా నేను కూడా అలా చేసుకున్నాను. కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకేంటంటే ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. అంటే ఒక చెత్త కుప్ప లాంటి దాన్ని కూడా మనము అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని నేను ఒకటి చెప్తున్నాను. ఒక మనిషి ఒక దిక్కున కూర్చుని జీవితంలో ఎందుకులే ఇంకా ఇంత నిరాశ చెంది చనిపోవచ్చు అనేసి, ఏమీ లేదు నా దగ్గర అంతా అయిపోయింది నేను ఎందుకు పనికిరాను అనేసి ఒక వీధిలో ఒక మనిషి కూర్చుని ఉంటాడనమాట. ఆ కూర్చుని ఉన్నప్పుడు ఆ ఎదుర పెద్ద చెత్త కుప్ప ఉంటుంది. అదే డంప్ యార్డ్ లాంటిది ఒక చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప దగ్గరికి ఒక పేపర్లు ఏరుకునే అతను వచ్చి వాడికి కావాల్సిన పేపర్లు అవి ఇవి అన్నీ ఏరుకుని పోతాడు. ఆ తర్వాత ఈ చెత్త కుప్పలో ఏమి ఏరుకుంటున్నాడు రా బాబు వీడు అని అనుకుంటాడు ఆ కూర్చున్న అతను. అయితే వాడు ఏరుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అబ్బాయి వస్తాడు. ఇంకొక అబ్బాయి వచ్చి వాడికి కావాల్సిన బాటిల్స్, ఇంకా డబ్బాలు, డొక్కులు, డోళ్ళు, పేపర్లు డంప్ యార్డ్‌లో చాలా దొరుకుతాయి కదా! అవన్నీ ఏరుకొని వాడొక సంచి నిండా నింపుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకొకడొస్తాడు. వాటర్ ప్యాకెట్ల కవర్లు, మైకా కవర్లు, పాల ప్యాకెట్ కవర్లు, అలా కవర్లు లాంటివన్నీ రకరకాల కవర్లన్నీ ఏరుకొని వాడు కూడా సంచి నిండా పెట్టుకొని వెళ్తాడనమాట. అయితే ఇంకొక అతనొస్తాడు వాడి తర్వాత. వచ్చి
ఇంకో కొన్ని రకం ఏదో ఒక రకం వాడికి నచ్చినవన్నీ వాడు కూడా చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని పశువులు వస్తాయి. పశువులు వచ్చి అందులో కూరగాయలు ఉంటాయన్నమాట. ఆ కూరగాయలు అవి ఇవి అన్నీ తిని పోతాయి. కడుపు నిండబెట్టుకుని పోతాయి. ఆ తర్వాత ఏం చేస్తావు, పక్షులు కూడా వస్తాయి. పక్షులు వాలి ఆ కూరగాయలంతా చెత్తలో పురుగులు అవి ఇవి ఉంటాయి కదా, అన్నం అని ఇంకా రకరకాలన్నీ ఉంటాయి. అవన్నీ తింటూ అటు ఇటు తిరుగుతూ కేరింతలు కొట్టుకుంటూ విజులు వేసుకుంటూ కూతలు వేసుకుంటూ మంచిగా హ్యాపీగా తింటూ ఉంటాయి అన్నమాట. తింటుంటుంటే వీడు ఇక్కడ కూర్చున్న అతను అన్నీ అలా చూస్తూనే ఉంటాడనమాట. చూస్తుండి అబ్బాయి ఏంటబ్బాయి ఈ చెత్త ఎందుకు పనికి రాదనుకున్న చెత్తలోంచి వాడొచ్చి పేపర్లు ఏరుకున్నాడు, వీడొచ్చి కాగితాలు ఏరుకున్నాడు, వాడొచ్చి కవర్లు ఏరుకున్నాడు, పశువులు వచ్చి అన్ని క్యారెట్లు బీట్రూట్లు అవన్నీ తినేసినాయి. అన్నీ తినేసినాయి అవి వచ్చి పక్షులు వచ్చి తర్వాత పురుగులు తిన్నాయి, అవి తిన్నాయి, చక్కగా అవి కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళిపోయినాయి. ఈ డంప్ యార్డ్‌లోనే, ఈ చెత్త కుండీలోనే ఇంతమంది బతుకుతుంటే, ఇంత పెద్ద ప్రపంచంలో నేనొక్కడిని బ్రతకలేనా అనేసి ఆయన నిర్ణయాన్ని మార్చుకుని అప్పుడు ఇంటికెళ్ళి ఆయన భార్య పిల్లలతోటి చక్కగా మంచి వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడనమాట. ఇలాంటి చిన్న చిన్న కథలు కూడా నేను ఈ వీడియో ద్వారాగా మీకు నా కథలో ఉన్న నీతిని మీరు గుర్తించి నాకు లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇది ఈరోజు నా స్టోరీ. అలాగే నేను జరిగిన స్టోరీలు, జరగబోయే స్టోరీలు, నాకు తెలిసిన కొన్ని స్టోరీలు, పక్కింటి వాళ్ళ స్టోరీలు, ఎదురింటి వాళ్ళ స్టోరీలు కూడా సమాజంలో ఏం జరుగుతుందో, మనమైతే ఎలా బతకాలా అని అనుకుంటున్నామో అవన్నీ కూడా నేను మీకు ఈ యూట్యూబ్ ద్వారాగా నేర్పించాలని కోరుకుంటున్నాను. నన్ను మాత్రం సపోర్ట్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.